తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే బుధవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే బుధవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ వేసిన లంచ్ మోషన్ లో ఏ అంశాలను ప్రస్తావించింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ఈ రోజు వైసీపీ హైకోర్టులో సీజే బెంచ్ ముందు ఒక కీలక అంశాన్ని ప్రస్తావించింది. వైసీపీకి సంబంధించిన న్యాయవాదులు తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తక్షణం విచారణ చేపట్టాలంటూ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా లంచ్ మోషన్ పిటిషన్ అయితే ఇంకా దాఖలు చేయలేదు. వచ్చే బుధవారం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వింటామని చెప్పడం జరిగింది. ఇరువైపుల వాదనలు వచ్చే బుధవారం దీనికి సంబంధించి వాదోపవాదాలు వింటామని చీఫ్ జస్టిస్ ఆ సందర్భంగా మెన్షన్ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రసాదాల్లో జంతువుల కొవ్వు, అదేవిధంగా చేపల నూనె కలిపారని సీఎం చంద్రబాబు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు ఏర్పాటు చేసిన ఒక కమిటీతో విచారణ చేయాలని వైసీపీ పార్టీ తరఫున పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు సీజే బెంచ్ ముందు ప్రస్తావించారు. పిటిషన్ పైన ఇమీడియట్ గా విచారణ చేయాల్సిన అవసరం లేదు, వచ్చే బుధవారం దీనిపైన విచారణ చేస్తామని చెప్పి న్యాయస్థానం పేర్కొనడంతో ప్రస్తుతానికైతే వచ్చే బుధవారానికి అంశం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. లంచ్ మోషన్ పిటిషన్ కాకుండా మెన్షనింగ్ అయితే ఈ రోజు హైకోర్టు సీజే బెంచ్ ముందు అంశం పైన ప్రత్యేక ప్రస్తావన అయితే వైసీపీ తరపున న్యాయవాదం చేసినట్టుగా, అదే సమయంలో సీజే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి కూడా వచ్చే బుధవారం దీనిపై విచారణ చేపడదామని చెప్పినట్టు మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.